శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, యాస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 సంవత్సరాలు రాజ్యమైలే రాసులు ఉన్నాయండి. నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. 2034 సంవత్సరం లోపు నేను చెప్తున్నటువంటి 4 రాసులు 100 కోట్లు సంపాదిస్తారండి. రాజ్యం వెళ్తారు. 10 సంవత్సరాలలో మీరు రాజ్యం వెళ్తారు 2034 లోపు. నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఉండాలి, కంపల్సరీ ఉండాలి. ఎంతో మందిని నేను ఇచ్చినటువంటి న్యూమరాలజీ కరెక్షన్ ద్వారా కోటీశ్వరులను చేశాను. మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉండే. ఆవిడ ఏంటంటే ఇంటర్మీడియట్ వరకు కూడా వాళ్ళ నాన్నగారు ఆవిడ బ్యాంకు మేనేజర్ కాబట్టి చాలా బ్రహ్మాండంగా ఆమెను చదివిపించాడు, బ్రహ్మాండంగా ఉంచాడు. ఆకస్మికంగా వాళ్ళ నాన్న చనిపోయాడు. వాళ్ళ నాన్న చనిపోతే ఆవిడకు ఈ ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు ఆమె ఒక SBIలో మంచి మేనేజర్ పోస్ట్లో ఉంది. నేను ఆవిడతో కలిసి చదువుకున్నప్పుడు మొన్న రీసెంట్గా ఒక 2-3 సంవత్సరాల క్రితం నాకు ఫోన్ చేశారు. మా అబ్బాయి వాడు కరెక్ట్గా లేడండి, మాట మీద మాట వచ్చేసి అంటే మీ అబ్బాయికి ఈ దోషం ఉంది, ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇట్లా అని చెప్పేసి నేను చెప్పాను. ఇంకా నువ్వు మానలేదా, ఇవన్నీ మానవా అన్నది. నాకైతే అంటే ఫ్రెండ్ కాబట్టి ఆమె నన్ను అనగలిగింది, నన్ను అన్నది ఆమె, నువ్వు ఇంకా మారవా, ఇంక ఇవేనా నీకు ఇవేనా అని అన్నది. ఇంకా నువ్వు వీటిని పట్టుకునే వేలాడుతున్నావా అన్నది. నాకు సంతోషం అనిపించింది. నేను కాదు మారవలసింది, నువ్వు మారాలని చెప్పారు. నేనెందుకు మారాలి, నేను బాగానే ఉన్నా కదా అంటే. నువ్వు బాగుంటే మరి నీ కొడుకు సంగతి ఏంది అని చెప్పారు. వాడు బాలేడు, వాడు వ్యసనాలకు అలవాటు పడిపోతున్నాడు, వాడు డబ్బంతా ఖర్చు చేస్తున్నాడు, మనశ్శాంతి లేదని నువ్వే చెప్పావు. నాకైతే ఏం ప్రాబ్లం లేదు, మరి నేను బాగానే సంపాదించుకున్నాను, కోటీశ్వరుడు, ఎన్నో బిజినెస్లు పెట్టాను, లక్షల రూపాయలు ఇన్కమ్ నాకు వస్తూనే ఉన్నది, నేను హ్యాపీగా ఉన్నాను, నాకేమిటి. మరి నీ పరిస్థితి ఏంది, నీ కొడుకేంది, నీ ప్రాబ్లం ఏందని నేను నవ్వుకుంటానని అన్నాను. అనగానే ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. నువ్వు చెప్పింది కరెక్టే ఆర్కే అన్నది. ఎందుకు అంటే వాస్తవానికి ఏంటంటే నేనే గొప్పగా ఉండేవాడిని, కానీ ఈరోజు నాకే పరిస్థితి నువ్వే బాగున్నావు. ఇంకోటి ఏంటంటే నా ఫ్రెండ్స్లో నేను చాలా మంది కరెక్షన్స్ ఇచ్చాను. అసలు వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళ లైఫ్ బాగుంటుంది, అద్భుతంగా ఉంది. నా గొప్ప విషయం ఏంటంటే PM నరేంద్ర మోదీ దగ్గర నా ఫ్రెండ్ చేస్తున్నాడు, నా ఫ్రెండ్ తన దగ్గర చేస్తున్నాడు. అంటే వాస్తవానికి ఏంటంటే వాడు ఎప్పటికీ అరే నేను ఈ రేంజ్లో ఉండి నా స్థాయి పెరగడానికి కారణం నువ్వేరా అంటాడు. వాడు అక్కడ ఉండడం వల్ల ఇక్కడికి వచ్చినప్పుడు అండి, అయోధ్య మనకు శ్రీరామ అక్కడికి విగ్రహ ప్రతిష్ఠకు వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా రావాలి, నేను దగ్గరే ఉండి నేను పక్కనే ఉండి చూపెడతాను, నీకు VIP గ్యాలరీలో నీకు ఇస్తానని చెప్పేసి. నేనేమో వద్దాం ఆడినండి, నేను ఖచ్చితంగా వాడు చెప్పింది నేను చెప్తున్నాను. వద్దులేరా, అటు వెళ్తే మళ్ళీ నా క్లయింట్లు ఊకోరు, నేను ఊకున్నా నా క్లయింట్లు ఊకోరు. ఎందుకంటే వాళ్ళకు 30-40 రోజులు టైం పెట్టి వాళ్ళ సీరియల్గా మాట్లాడుకుంటూ వస్తున్నా, వాళ్ళతో జాతకాలు పరిచయం. ఇప్పుడు నేను డిస్టర్బ్ అవుతాను, అక్కడికి వస్తే వారం రోజుల కంప్లీట్గా నువ్వు నన్ను తీసుకుపోయి అక్కడిక్కడ అన్ని చూపెట్టుకొని వస్తావు. మొన్ననే 5 జ్యోతిర్లింగ క్షేత్రాలకు వెళ్ళి స్వామివారి అనుగ్రహం తీసుకొని ఈ శని హోమం జరిపించాను. ఇప్పుడు వద్దులేరా, నేను మళ్ళీ తర్వాత నేను వస్తాను, ఖచ్చితంగా నిన్ను కలుస్తానులే అని చెప్పాను. ఎంతో మంది అండి, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు నా ఫ్రెండ్స్, నేను గర్వపడుతున్నాను. ఎక్కడెక్కడో దేశ విదేశాలలో కూడా నా ఫ్రెండ్స్ మంచి నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. నేను కరెక్షన్ ఇచ్చాను వాళ్ళకి. ఆవిడ మాత్రం ఆ పరిస్థితిలో ఉంది. నేను నమ్మకం లేదని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది నిజమైంది. అప్పుడు రియలైజ్ అయింది. అప్పుడు నేను వాళ్ళ కొడుక్కి జాతకాన్ని పరిచయం చేసి, నీ పిల్లోడికి అనంతకాల సర్పదోషం ఉంది, మనకు సర్పదోషాలు 12 ఉంటాయి. అనంతకాల సర్పదోషం, మొట్టమొదటి అనంతకాల సర్పదోషమే గులికా కాల సర్పదోషం, వాసుకి కాల సర్పదోషం, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, ఘటక, విషక్త, శేషనాగు
12 కాలసర్ప దోషాలు ఉంటాయి. అనంతకాల కాలసర్ప దోషం ఉంది. నువ్వు వెళ్ళి తప్పకుండా కొక్కే సుబ్రహ్మణ్యేశ్వర సర్ప సంస్కారం చేయించాలి. ఇది చేయించి నన్ను ఒకసారి మళ్ళీ నాకు ఒకసారి ఫోన్ చేస్తే నీకు ఆ విషయం చెప్తానని చెప్తే ఆమె వెళ్ళి చేయించుకొని వచ్చిన తర్వాత నేను అతనికి ఒక పేరు కరెక్షన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆ పిల్లవాడు ఏంటంటే టోటల్గా మార్పు చెందిందండి. గుణం, ఆయన ఆలోచన విధానం మారిపోయి వాడు వైరాగ్యం చెందినట్టు అయిపోయాడు. అంత హ్యాష్గా రూడ్గా బిహేవ్ చేసే పిల్లోడు ఒక్కసారి నేను నేమ్ కరెక్షన్ ఇచ్చి చేసి నేను చెప్పినటువంటి ఆ రెమెడీ పూర్తి చేసినాక ఆ సర్పదోషం మన మీద ఒక శక్తి, ఆ శక్తి అనేది మన మీద వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం మైకం. తాగేవాడికి ఏముందండి, తాగనప్పుడు మామూలుగా, తాగిన తర్వాత వాడికి మైకం కమ్ముకుంటుంది. కమ్ముకొని వాడు చేసేటువంటి పని ఏం చేస్తున్నాడో అర్థం కాదు. ఒక్కొక్కసారి దేనికైనా తెగిస్తారు తాగితే. అదంతా మైకం కమ్ముకోడు. మనిషే మళ్ళీ తెల్లవారు చూస్తే చాలా చక్కగా ఉంటాడు. అయ్యో నేను అలా చేశానా, నాకు గుర్తుకు లేదా, అయ్యో నేను కొట్టానా, నేను అది చేశానా, ఇది చేశానా, నేను తిట్టానా, కోపడ్డానా అంటారు. ఎర్లీ మార్నింగ్ చూస్తే మళ్ళీ బుద్ధిమంతుడు అవుతాడు. అంటే ఆ ధూమపానం అనేది కూడా మద్యం సేవించడం ద్వారా వాడికి ఒక మైకంగా అమ్ముకున్నది. ఆ మైకంగా అమ్ముకున్నప్పుడు వాడు చేసేది ఏది వరకు అది తెలియదు. అందుకే ఈ అనంతకాల సర్పదోషాన్ని గుర్తించడం. మరి ఇన్ని రోజులు నీకే పండితుడు చెప్పదంటే అసలు నేను శాస్త్రాన్ని నమ్మితే కదా నాకు చెప్పడానికి. అవును, నిజమే, ఆమె చెప్పింది కూడా నిజమే. ఆ సర్పదోష నివారణ పరిహారం చేసి తాళపత్ర గ్రంథాలలో ఉన్నటువంటి పరిహారాలు చెప్తే వాడు అప్పుడు మంచి వైరాగ్యం చెందిపోయి వాడు ఎలా మారిపోయాడంటే బుద్ధివంతుడు అయిపోయాడు. వాడు ఇప్పుడు సివిల్స్ వాళ్ళ మదరు దానికి ఢిల్లీకి పంపించింది. వాడు కొడతాడండి, ఖచ్చితంగా కొడతాడు, సీటు కొడతాడు, చూడండి ర్యాంకు కొడతాడు. 600 అయినా 106 అయినా వాడు కొడతాడు. అమ్మా నీకు చెప్పిన ఆవిడకి ఖచ్చితంగా కొడతారా వాడు, నువ్వు చూడు ఒకసారి. వాడి లైఫ్ మొత్తం ఇక్కడ నుండి బ్రహ్మాండంగా మారిపోయింది. రామాయణం రాసిన వాడు ఎవరండి, అతని పరిస్థితులు ఏంటి, ఎంత కర్కోటకుడు. వాల్మీకి ఎంత కర్కోటకుడు, ఎంత అతను మంచి నంబర్ 1 పొజిషన్కి వచ్చాడు. అంటే చెప్తున్నాను. కాబట్టి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మంచి జరగాలని మనం పూర్తిగా సిద్ధహస్తులం కావాలి. మంచి జరగాలని మన పాజిటివ్ ఆలోచనలో ఉండాలి. అందుకే మనం ఒక మైకం కమ్ముకున్నట్టు మనకు ఉన్నటువంటి సమస్యలను కూడా ఈ విధంగానే ఉంటాయి. దాన్ని క్లియర్ చేసుకుంటే మనం ఒక రేంజ్ అవుట్ అవుతాం. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది 100% నిజం, ఇది అబద్ధం కాదు. ఎందుకంటే నేను అన్ని అనుభవించి చెప్తున్నాను, ఎన్నో రీసెర్చ్లు చేసి నేను అనుభవించి చెప్తున్నాను. రాబోయే 10 సంవత్సరాలలో వృషభ రాశిలో పుట్టినవారు, తులారాశిలో పుట్టినవారు, కుంభరాశిలో పుట్టినవారు, మేషరాశిలో పుట్టినవారు, ఈ 4 రాశులలో పుట్టినవారు ఒక మంచి పొజిషన్కి వెళ్ళబోతున్నారు. ఆర్థికంగా నిలదొక్కోబోతున్నారు. మీ జీవితంలో ఒక మంచి మార్పు లభించే టైం అనేది కూడా వచ్చింది. దయచేసి నమ్మండి, నేను చెప్పేది నిజం, అక్షరాల సత్యం ఇది. కాబట్టి 1 కాదు 2 కాదు, ఏకంగా 10 సంవత్సరాలు ఈ రాశులలో జన్మించిన వారు బాగుపడతారు. ఒక్కసారైనా మీ పిల్లలకి మంచి సంఖ్యాపురంలోకి పేరు మార్చి చూడండి, తప్పకుండా వారి జీవితం బాగుపడుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.